హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మన వాట్సాప్కి సంబంధించిన ఒక సూపర్ అమేజింగ్ ట్రిక్ అయితే చెప్పబోతున్నాను అనమాట. సో ఆ ట్రిక్ వచ్చేసి మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎవరైతే ఫొటోస్ ఎక్కువగా పంపించుకుంటారో సో వాళ్ళు క్లారిటీగా పంపించుకోవాలి అని అనుకుంటే కంపల్సరీ ఈ ఆప్షన్ అనేది కంపల్సరీగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ మీరు వచ్చేసి ఏదైనా డాక్యుమెంట్ కానీ ఏదైనా ఫోటో కానీ డీటెయిల్స్తో సహా ఉంటుంది కదా, సో అది వచ్చేసి క్లియర్గా పంపిద్దామని చెప్పేసి మీరు వాట్సాప్లో అనుకున్నారనుకోండి, సో నార్మల్ ఫోటోతోనైతే ఆ క్లియర్నెస్ అనేది రాదనమాట. సో బై డిఫాల్ట్గా వాట్సాపే ఒక కొత్త ఆప్షన్ అయితే ఇచ్చిందనమాట. మనకు ఏదైతే ఆ డాక్యుమెంట్ ఉంటుందో అది వచ్చేసి క్లియర్గా స్కాన్ చేస్తుంది. దాంట్లో ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో క్లియర్గా కనిపిస్తాయి అనమాట. ఆటోమేటిక్గా ఎవరికైనా సరే మీరు పంపించినట్టయితే వాళ్ళు కూడా చదువుకోనీకి లేదా ప్రింట్అవుట్ తీయనీకి అయితే ఈజీగానైతే ఉంటుంది. సో ఈ ఆప్షన్ వచ్చేసి చాలా మందికి తెలియదు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. దాని గురించి అయితే ముందుగా మీరు వాట్సాప్ అయితే ఓపెన్ చేసుకొని సో ఆ ఆప్షన్స్లో మీరు డాక్యుమెంట్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కొత్త ఆప్షన్ అయితే రావడం జరిగింది. స్కాన్ డాక్యుమెంట్, టేక్ ఫోటో ఆఫ్ ఏ డాక్యుమెంట్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో దాన్ని ప్రెస్ చేసిన వెంబటే మనకి ఈ విధంగా కెమెరా అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు మాన్యువల్ ఉంటుంది, ఆటో క్యాప్చర్ ఉంటుంది. సో ఆటో క్యాప్చర్ అంటే ఏంటిదంటే ఆటోమేటిక్గా మన ఫోన్ ఏదైతే ఉంటుందో కెమెరా అదే మన డాక్యుమెంట్ని అయితే స్కాన్ చేస్తుంది. సో ఎంతవరకు కావాలి అని చెప్పేసి అదే అజ్యూమ్ చేసుకొని తీసుకుంటుంది అన్నమాట. సో ఈ విధంగా మన ఫోటో అనేది రెడీ అయిపోతుంది. సో మీరు ఇక్కడ కావాలనుకుంటే ఇంకోటి కూడా అటాచ్ చేయొచ్చు. దాన్ని బట్టి మీరు కావాలనుకుంటే ఇక్కడ ఎన్నంటే అన్న అటాచ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట మనకు చాలా రకాలుగా. సో మీకు కావాలనుకుంటే ఈ విధంగానైతే యూజ్ చేసుకోనికి ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఫిల్టర్స్ కూడా ఉన్నాయి, చాలా రకాల ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. మీకు రావాలంటుంటే కలర్ఫుల్గా చేసుకోవచ్చు. అదేవిధంగా బ్లాక్ అండ్ వైట్లో కూడా పంపించుకోనికి అయితే ఆస్కారం ఉందన్నమాట. సో ఈ విధంగా మీరు చూసుకున్నట్టయితే చాలా రకాల ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. సో అదేవిధంగా చాలా రకాల ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే రైట్ సైడ్ కార్నర్లో మనకు బ్లూ కలర్ కనబడుతుంది. ఆ ఆప్షన్ని ప్రెస్ చేసినట్టయితే ఇంకోటి యాడ్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. సో ఈ విధంగా మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇక్కడ నుంచి అయితే స్కాన్ చేసుకుని ఆ డాక్యుమెంట్స్ అనేవి వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మనకు క్లారిటీ అనేది ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాదు. వాళ్ళు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కూడా ఎటువంటి మిస్టేక్స్ అనేవి జరిగాయి. సో ఈజీగానైతే మన డీటెయిలింగ్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి క్లియర్గానైతే కనబడడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీ ఫొటోస్ ఏవైతే ఉంటాయో ఇంపార్టెంట్ అవి వచ్చేసి ఈ విధంగా డాక్యుమెంట్ రూపంలోనైతే పంపవచ్చు అనమాట. ఆటోమేటిక్గా మన కెమెరానే స్కాన్ చేస్తుంది కాబట్టి డీటెయిలింగ్ అయితే ఎక్కడ మిస్ కాదు. అదేవిధంగా ఇక్కడ కింద మీరు క్యాప్షన్లో కూడా ఏదైనా రాసుకోవచ్చు. సో బై డిఫాల్ట్గా మనకు పీడిఎఫ్ సెండెడ్ అని చెప్పేసి ఈ విధంగానైతే పడడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు ఏదైతే క్లారిటీ ఉంటుందో అది కూడా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు సింపుల్గానైతే సెండ్ చేయవచ్చు ఏదైనా డాక్యుమెంట్ అయినా. సో ఇది వచ్చేసి వాట్సాప్లో రీసెంట్గానైతే రావడం జరిగింది ఈ ఆప్షన్ వచ్చేసి. సో చాలా మందికి తెలియదు కాబట్టి ఈ వీడియో రూపంలో మీకు తెలియజేద్దామని చెప్పేసి చేశాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీకు ఫ్రీ టైం ఉంటే ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి చెక్అవుట్ అయితే చేయండి, ఎందుకంటే చాలా రకాల ట్రిక్స్ అయితే చెప్పడం జరిగింది కాబట్టి.